హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మనం ట్యాంక్ బండ్ దగ్గరున్న స్నో వాల్‌కయితే వెళ్ళిపోతున్నాం. ఇన్‌సైడ్ ఎలా ఉన్నది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఇక్కడ మనం ఏదైనా లగేజ్ తెచ్చుకుంటే గనుక ఇక్కడ పెట్టేసేయాలంట. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రంట్ బోర్డ్ మీద మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది. ఇంకా ఈవిల్ డెడ్ అండ్ రెయిన్ ఫారెస్ట్, స్నో వరల్డ్, మిర్రర్ హౌస్ ఇలా ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 తీసుకుంటే 850 అంట పెద్దవాళ్ళకి. అండ్ పిల్లలకొచ్చేసి 700 అంట. లేదు మనకు ఓన్లీ స్నో వరల్డ్ ఒకటే కావాలనుకుంటే పెద్దవాళ్ళకి 650 అండ్ పిల్లలకి 500 అంట. సో, మేమైతే ప్యాకేజ్ తీసేసుకున్నాము. ఇక్కడ టికెట్ మనం తీసుకొని వేరే కౌంటర్‌కి వెళ్ళి అక్కడ స్లిప్ చూపించాలి. అక్కడ మనకు ఒక కూపన్ ఇస్తారు. అండ్ మనం ఏదైనా మొబైల్ గనక క్యారీ చేస్తే దానికి కూడా 50 రూపీస్ ఎక్స్‌ట్రా పే చేయాలి. అంటే స్నో వరల్డ్‌కి ఫోన్ తీసుకెళ్ళి మనం ఫోటోస్ తీసుకోవాలంటే గనక మనం ఖచ్చితంగా ఒక 50 రూపీస్ ఎక్స్‌ట్రా పే చేయాలనమాట. అండ్ వీళ్ళిక్కడ మనకు ఒక బ్యాగ్ ఇస్తారు. మన షూస్ ఇంకా స్లిప్పర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం ఇచ్చేసేయాలి. ఒక టోకెన్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనం ఇంకా షూస్, స్వెటర్ అండ్ గ్లౌజెస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలనమాట. ఎవరికి వాళ్ళే తీసుకోవాలి. అండ్ ఫైనల్‌గా అందరూ రెడీ అయ్యాము వెళ్ళడానికైతే. అక్కడ మెయిన్ గేట్ ఓపెన్ చేయాలనమాట. ఫైనల్లీ 3:30 అయింది. డోర్స్ అయితే ఓపెన్ అయినాయి. మేమింక లోపలికైతే వెళ్ళిపోయాము. చూడండి ఈ టైంలో ఎంతమందున్నారో. అండ్ మా వాళ్ళైతే ఎక్కడున్నారో నాకు కనిపించడం లేదు వచ్చే హడావుడిలో. వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి నేను వెతుక్కుంటున్నా. నేనైతే రైట్ సైడ్ వచ్చేసాను. సో, ఫైనల్‌గా వెతకగానే వాళ్ళు లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గరుండి నా కోసం చూసుకుంటున్నారనమాట. వెతుక్కుంటున్నాను నేను మిమ్మల్ని. విన్షు. అండ్ లోపలైతే నిజంగా చాలా బావుంది. ఒక ఊటీ, మనాలి వెళ్ళినంత థ్రిల్ అయితే అనిపించింది. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్‌కి అయితే కొంచెం స్నో వదిలారండి. సో, ఆ స్నోలో చాలామంది ఆడుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఒక స్లైడర్ గేమ్ కూడా పెట్టారు. అండ్ మేమెళ్ళిన టైంలో చాలామందయితే ఉన్నారు. 3:30 ఆ టైంకి. అండ్ ఇక్కడైతే మంచి భలే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా మేము ఈ రైడ్ దగ్గరికైతే వచ్చేసాము. జస్ట్ ఇది 2 రౌండ్స్ ఏస్తున్నారంతే. ఆ 2 రౌండ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఒక 3, 4 రౌండ్స్ ఏసినా హ్యాపీగా అనిపిస్తది. జస్ట్ మన మొబైల్ ఇలా ఆన్ చేసి రికార్డ్ చేసేలోపు రౌండ్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్‌గా ఈ స్లైడర్ అయితే ఎక్కేసామండి. మా విన్షిగాడు వస్తాడు చూడండి అస్సలు భయపడలేదు. ఎంచక్కా ఎక్కేసాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనొచ్చాను. ఇంకా మావయ్య వాళ్ళ పిల్లలు నా బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు. అండ్ ఈ స్లైడర్ అయితే చాలా బా అనిపించింది మాకు. అండ్ ఫైనల్‌గా అయితే నేను కూడా కొంచెం టైం ఆడేసుకున్నాను. ఐస్‌కి ఫేస్, నోస్ అయితే చాలా రెడ్‌గా అయిపోతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ మ్యూజిక్ అయితే స్టార్ట్ చేశారు. మంచి చిల్ అవ్వడానికి, డాన్స్ చేయడానికైతే. అండ్ చూసేయండి ఇది కూడా. అండ్ ఈ ఐస్ థీమ్‌లో మంచి మ్యూజిక్‌తో భలే ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. మా విన్షిగాడైతే ఇంక మామూలుగా కాదనమాట. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు హుషారు ఇంకా డబుల్ అయిపోయింది. అండ్ ఈ మ్యూజిక్ మీకు కూడా వినిపిద్దాం అనుకున్నా బట్ కాపీరైట్ క్లెయిమ్ అయిపోతుంది. మీకు కూడా ఇలాంటి మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు స్నో వరల్డ్‌కైతే రావాల్సిందే. దీని అడ్రెస్ ట్యాంక్ బండ్ దగ్గరలో అయితే ఉంది. అండ్ అండ్ నేను కూడా మమ్మీకి ఫోన్ ఇచ్చేసి కొంతసేపు అయితే విన్షిగాడితో ఆడుకున్నా అనమాట. అండ్ ఇక్కడ మొబైల్ పట్టుకుంటే ఏమవుతుందంటే అసలు టచ్ అవ్వట్లేదు. అండ్ ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మ్యూజిక్ అయితే స్టాప్ చేసేసారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఐస్ దగ్గరకొచ్చి ఆడుకుంటున్నాము. విన్షి అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నాడనమాట. వీడికి సైజ్ అయితే మాకు జెట్‌కిన్ దొరకలేదు.
సో, వాడికి అది మొత్తం అస్తమానం ఊడిపోతూనే ఉంది. అండ్ ఇన్‌సైడ్‌కి ఐస్ కూడా వెళ్ళిపోతుందనమాట హ్యాండ్స్ దగ్గరికి. అండ్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా. అండ్ ఇక్కడ చలికి ఎలా ఉందంటే బాడీ అంతా బానే ఉంది. అండ్ చేతులు ఇంకా అదే అరిచేతులు, అరికాళ్ళు అయితే మట్టికి చాలా కూల్ అయిపోతున్నాయి. మనకవి షూస్ ఇచ్చినా గానీ. అండ్ ముక్కు మన నోస్ ఏదైతే ఉందో అదైతే చాలా కూలింగ్ అయిపోతుందనమాట. చెప్పలేము అంత ఇదిగా అయిపోయింది మాకు. అండ్ మాకు మేమే ఇంకా ఐసేసుకొని ఆడుకుంటూ ఉన్నాము. అండ్ వాళ్ళిచ్చిన 1 అవర్‌లో 40 మినిట్స్ అప్పటికే అయిపోయింది. సో, టైం ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా మనం ఇక్కడ టైమ్ స్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆడుకుంటున్నాము. ఒకరి పైన ఒకళ్ళు ఐసేసుకుంటూ ఆడుకుంటున్నాం. మంచి పిక్స్ అయితే దిగామనమాట. అండ్ ఇంకా వీళ్ళకి బాగా కూలింగ్ అయితే ఎక్కువైపోయింది. మా మావయ్య వాళ్ళ పిల్లలకి వినిషిగడుకు కూడాని. సో, వాళ్ళు ఇక్కడ వెట్ రూమ్ అని ఒకటుంది. అక్కడికైతే వెళ్తున్నామనమాట. మనకి టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకుంటే గనక ఉండలేకపోతే ఇక్కడ వెట్ ఫ్లోర్ అని ఒకటి పెట్టారు. అక్కడ మనం కొంచెం టైమ్ స్పెండ్ చేసి వెళ్ళొచ్చనమాట. వినిషిగడికైతే షూస్‌లోకి ఐస్ ఎళ్ళిపోయింది. సో, క్లీన్ చేసి మళ్ళీ అయితే తీసుకువెళ్ళాము. అండ్ ఈ స్లైడర్ అయితే చాలా బాగుందండి. చాలా పెట్టాడు. కొంచెం లెంత్ కూడా పెట్టాడు. సో, పైనకి వెళ్ళి మనం ఆ స్లైడర్‌దో చేస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? మేము వన్ టైమే వెళ్ళాము. మా దగ్గర టైం కూడా అయిపోయింది. మేము ఎక్కువ టైం ఇక్కడ ఐస్‌లోనే ఉండిపోయామనమాట. ఈ స్లైడర్ దగ్గరకొచ్చుంటే ఫస్ట్ ఆడుకునేవాళ్ళం బాగా. ఇక్కడ చూడండి ఐస్ పెద్ద క్యూబ్ లాంటిది పెట్టారు. ఇంత కూలింగ్‌లో మనం ఇంకా కూల్‌గా తినాలనుకుంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ కోల్డ్ కాఫీ ఇవన్నీ పెట్టారనమాట. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటది. విన్షు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న స్లైడర్ అయితే పెట్టారు. విన్షు ఎక్కలేకపోతున్నాడు. ఆ షూస్ జారిపోతున్నాయన్నమాట ఐస్‌లో. సో, అలానే 2 టైమ్స్ ఎక్కి ఆడుకున్నాడు. అండ్ అవి ఐస్‌కి ఎలా ఉంటుందంటే కొంచెం స్లిప్ అవుతుంది. ఆ షూస్‌కి, ఆ ఐస్‌కి. సైడ్ దా విన్షు ఎళ్ళు వాడి పక్కకెళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారని బట్టి. అండ్ ఫైనల్‌గా 1 అవర్ అయితే అయిపోయిందండి. విజిల్ వేసేస్తున్నారు. సో, ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. వన్ బై వన్ అందరూ వెళ్ళిపోతున్నారనమాట. అప్పుడే అయిపోయిందా 1 అవర్ అనిపించింది. ఇక్కడ ఉన్నంత సేపు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎంజాయ్ చేశాము. అంటే సమ్మర్ టైంలో అయితే ఇది భలే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ చూడండి మా ఫేస్ ఎలా అయిపోయింది. మొత్తం రెడ్డిష్ అయిపోయిందనమాట కూలింగ్‌కి. అండ్ ఫైనల్‌గా ఎగ్జిట్ అయితే అయిపోయామండి. ఇక్కడ వెట్ ఫ్లోర్ ఉంది కదా! సో, ఇక్కడికొచ్చేసి మన షూస్, గ్లౌస్ ఇవన్నీ మనం కలెక్ట్ చేసి ఆళ్ళకిచ్చేసి మన స్లిప్పర్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. మనకు నచ్చిన ఐటెమ్ తీసుకొని అదే అమౌంట్ పే చేసి తినొచ్చనమాట. ఇదండి ఫైనల్‌గా స్నో వరల్డ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.